1999లో చెన్నిపాటి విద్య ఎంపీగా అయింది. అలాగే మళ్ళీ 96లో ఉపేంద్ర ఎంపీ అయ్యాడు. 97లో ఉపేంద్ర ఎంపీ అయ్యాడు. 99లో గద్దె రామ్మోహన్ గారు ఎంపీ అయ్యాడు. 2004లో రాజగోపాల్ గారు ఎంపీ అయ్యాడు. 2009లో రాజగోపాల్ గారు ఎంపీ అయ్యాడు. 2014లో కేసీఆర్ నాని గారు ఎంపీ అయ్యాడు. 2019లో నాని గారు ఎంపీ అయ్యారు. అంటే ఏంటంటే ఇక్కడ 2 సార్లు మాత్రమే ఎంపీ అవుతారని ప్రతి వాళ్ళకి ఒక ఇది వచ్చింది, మీడియా చేసింది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. కేసీనేని చిన్ని శివనాథ్ గారు ఎంపీ గారు గెలవడం కాదు, దీన్ని బ్రేక్ చేయాలి. 2 సార్లు కాకుండా 3వసారి కూడా పార్లమెంట్కి వెళ్ళాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ వ్యూహంలో నేను కూడా పాత్ర పోషిస్తా. అది ఆయనకు తెలుసు. నేను పోషిస్తే నా పాత్ర ఎలాగుంటుంది అనేది. తప్పకుండా విజయవాడలో ఒక రికార్డ్ బ్రేక్ చేయాలి. ఇవాళ ఈయన గెలిచినటువంటి మీరా గారు చెప్పినటువంటి ఏదైతే మెజార్టీ ఉందో అదొక రికార్డు. ఎక్కడెక్కడో రావచ్చు. ఇది విజయవాడ ఒక చైతన్యవంతమైనటువంటి రాజకీయ చైతన్యవంతమైనటువంటి విజయవాడ. ఇక్కడ రావడం అనేది ఆషామాషి కాదు. నేను చిన్ని గారికి మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా. ఆయన 3వసారి వెళ్ళి అక్కడ పార్లమెంటు భవన్లో కేసీనేని శివనాథ్ అనే నేను అని 3వసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యేంత వరకు ఆయన వెన్నింటి ఉంటానని తెలియజేస్తున్నాం. ఎవరెవరో అంటారు ఎంపీ గారు వెంకన్న గారు మాట్లాడుకోవట్లేదంట, అలాగే అవన్నీ మేము పట్టించుకోం. వెంకన్న గారే ఎంపీ గారే వెంకన్న గారు. అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. పక్కన ఉన్నవాళ్ళు దాంట్లో రెండో క్వశ్చనే లేదు. ఒకటైతే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీలో నా అంత దురదృష్టవంతుడైతే ఎవడో ఉండడు. ఎందుకంటే 5 ఏళ్ళు చంద్రబాబు గారు పోరాటాలు చేసినప్పుడు ఆ పోరాటంలో నేను కూడా సైనిక బాధ్యత వహించాను. మరి ఎమ్మెల్యే ఎంపీ 2 అడిగితే అది 2 కూడా వీటికి ఏది